ఆయనకు మొక్కలంటే అమితమైన ప్రేమ. అదే ఇష్టంతో తన చుట్టూ ఉన్న పరిసరాలను పచ్చని వనంలా తీర్చిదిద్దారు. పర్యావరణ పరిరక్షకుడిగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఆ మొక్కల ప్రేమికుడి గురించి తెలుసుకోవాలన్నా, ఆ హరితవనాన్ని సందర్శించాలన్నా పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లాల్సిందే. మొక్కలకు అత్యంత శ్రద్ధగా నీరు పెడుతున్న ఈ వ్యక్తి పేరు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కాల్దరిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కోళ్ల ఫారం కూడా నిర్వహిస్తున్నారు. సుబ్బారావుకు మొక్కలు అంటే ఎంతో ఇష్టం. పర్యావరణాన్ని పరిరక్షించాలని సంకల్పించారు. తన పౌల్ట్రీ నుంచే కార్యాచరణ ప్రారంభించారు. ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలు నాటారు. పౌల్ట్రీ పరిసరాలను హరితవనంలా తీర్చిదిద్దారు. నిరుపయోగంగా ఉన్న కాలువగట్టు పైన సుబ్బారావు మొక్కల పెంపకం చేపట్టారు. 2 వరుసల్లో మొక్కలు నాటి గట్టును సుందరంగా మార్చేశారు. ఈ వనాలను సంరక్షించేందుకు సుబ్బారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 2 పనివాళ్లను పెట్టుకున్నారు. నాకు గ్రీనరీ మీద ఎక్కువగా ఇష్టం ఉండటం వల్ల ఈ గార్డెన్ ఇలాగా పెంచగలిగాం. అట్లాగే ఇప్పుడు అవసరాన్ని బట్టి ఇప్పుడున్న పర్యావరణ పరిరక్షణ కోసం అయితే, వాతావరణం కాలుష్యం లేకుండా ఉండడానికైతే ఈ మొక్కలు చాలా అవసరం అనేది నేను కూడా గుర్తించి నేను ఈ గార్డెన్ ఈ రకంగా డెవలప్ చేయటం జరిగింది. వాతావరణాన్ని మంచిగా తయారు చేయటం, అట్లాగే పరిశుభ్రమైన గాలి మనకి అందుబాటులోకి రావడానికి కూడా ఇది ఎంతో దోహదం చేస్తూ ఉంటుందని నాకు ఆ ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయటం జరిగింది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం వనభారతి జనహారతి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయని సుబ్బారావు అంటున్నారు. ఈటీవీ ఈనాడు వారికి, రామోజీరావు వారికి కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరూ ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. ఎంచేతంటే ఆయన ఏ విధమైనది ఆశించకుండా మనకి రాష్ట్రానికి అవసరమైన ఒక్కొక్క కార్యక్రమం తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి మొన్నటి వరకు ఇంకుడు గుంతల కార్యక్రమం అయింది. ఇప్పుడు ఈ చెట్ల కార్యక్రమం, ఇటువంటి ఏ టీవీ వాళ్ళు కూడా చేయనటువంటి కార్యక్రమాలు రామోజీరావు గారు ఆయన సొంత టీవీ ద్వారా మనకి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకి మనం ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్న వారు సైతం మొక్కలపై శ్రద్ధ పెడుతున్నారు. వనాలను సంరక్షించే పనుల్లో సుబ్బారావుకు సాయపడుతున్నారు. ఇక్కడ పని కన్నా మాకు మొక్కలంటే చాలా ఇష్టంగా పెంచుతారు ఆయన. మొత్తం మా కోళ్ళ ఫారం అంతా పచ్చదనంగా ఉంటుంది. చాలా పరిశుభ్రంగా చూసుకుంటారు ఆయన. ఆయనతో కూడా మేము కూడా చేస్తుంటున్నాం. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని మొక్కల ప్రేమికుడు సుబ్బారావు కోరుతున్నారు.